ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ అండి. ఆత్మను కప్పుచున్న అజ్ఞానమును మనస్సు తొలగించుకొనగా ఆత్మ స్వయం ప్రకాశమై వెలుగును. మేఘము తొలగిన సూర్యుడు ప్రకాశించినట్లే ఇది జరుగును అని భగవాన్ అంటున్నారు. అజ్ఞానం అనేది ప్రధానంగా ఈ రూపాలలో ఉంటుంది. ఒకటేమో శరీరమే ఆత్మ అనుకోవటం, తాను సర్వస్వతంత్రుడని భ్రమించటము, తనను తాను రక్షించుకోగలడని భావించటము, ఈ సంసార భోగాల యొక్క అనుభవాలే జన్మ సాఫల్యమని భ్రమించటము, ఈ బంధువులు ఈ స్నేహితులు సర్వస్వము అని అనుకోవటము, ఇవన్నీ కూడా జీవ లక్షణాలు. ఇవన్నీ కూడా మార్పు చెందేవి. ఈ నశించే వాటిపై దృష్టిని పెట్టక శాశ్వత సుఖస్వరూపమైన ఆత్మ నీవని దాని మీద నీ దృష్టిని పెట్టమని మన గురువుగారు కూడా చెప్తూ ఉంటారు. 3 లోకాలకు 3 అవస్థలకు మనం అతీతంగా ఉన్నామని మన గురువుగారు అంటుంటారు. అజ్ఞాని ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అతని నోటి నుండి అనవసరపు మాటలు వస్తూ ఉంటాయి. అహంభావన ఇది అని తెలుసుకోవడానికి కొన్ని వేల జన్మలు పడుతుంది. ఒక మనిషి దుర్మార్గంలో ఉండి పూజ చేసినా జపం చేసిన సత్యం తెలియపడదు. ఎందుకంటే సన్మార్గంలో ఉండి సాధన చేస్తూ ఉన్న వారికే సత్యం గురించి దొరకడం లేదు. దుర్మార్గ వాసనలో ఉన్న వారికి ఏం తెలుస్తుంది? నేను అనే తలంపు ఎప్పుడైతే అది ఒక పెద్దది అవుతుందో అది మనసు అవుతుంది. ఈ అహంకారమే సమస్యలను సృష్టిస్తూ ఉంది. పట్టుపురుగు తాను అల్లుకున్న గుటిలో తానే బంధించబడి అది అక్కడ చనిపోతుంది. అలాగే మనం కోరుకునేది మంచో చెడో అని తెలియక వెర్రి కోరికలతో అశాంతితో ఉంటున్నాము. చూడండి, బంగారు లేడి అనేది సామాన్యంగా ఉండదు. అసలు ఉండదు బంగారు లేడి అనేది. బంగారు లేడి ఉండదని సీతకు తెలుసు. ఆ సమయంలో బుద్ధి భ్రమించింది. అదే మాయ. అంటే చూడండి, నేను అనే 2 అక్షరాలలో ఎంత విషయం ఉంది చూడండి. అంటే అలాగే వాసనలు తెచ్చిపెట్టుకోవడము చాలా తేలిక, కానీ వాటిని పోగొట్టుకోవడం చాలా కష్టం. మిమ్మల్ని పొగిడినా అక్కడ విమర్శించినా మీ గురించి మీరు వివేకంగా అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం. తలంపే ఇక్కడ భేదాన్ని సృష్టిస్తూ ఉంది. ఇప్పుడు మనము అన్నం తిని మన శరీరము బతుకుతూ ఉంది. ఈ నేను నాది అనే శరీరమే నేను అనే ఆహారంతో మనస్సు ఇక్కడ బ్రతుకుతూ ఉందన్నమాట. సూర్యుడు స్వయం ప్రకాశ స్వరూపము. సూర్యుడు చూడాలనంటే మనకు వేరొక ప్రకాశంతో అవసరం లేదు. ఆయన యొక్క ప్రకాశంలోనే, ఆయన కాంతితోనే ఆయనని దర్శించగలము. అదేవిధంగా పరమాత్మ కూడా స్వప్రకాశము, స్వయం జ్యోతి. పరమాత్మను దర్శించవలనన్న వేరొక ప్రకాశంతో చూడలేము. పరమాత్మని దర్శించవలనన్నా బాహ్యంలోని జపతపాదులు కానీ పూజలు కానీ వీటి వల్ల పరమాత్మ మనకి తెలియపడదు. సమస్తము లయించి పరమాత్మగా మేలిన స్థితిలో పరమాత్మయే పరమాత్మను తెలుసుకుంటుంది. గురువుగారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అహంస్ఫురణ అనేది జీవుడికి కాదు, ఆత్మకు అని. అలాగే నేను అన్నదే భగవంతుని తొలి సంకల్పం అంటారు అక్కడ భగవాను. ప్రపంచంలో నన్ను నేను తెలుసుకోవటానికి ఏ విధమైన వెలుగు అక్కర్లేదు. చీకటిలో కూడా ఉన్నావా అంటే
ఆ ఉన్నాను అని ఒక సమాధానం వస్తుంది. ఎందుకంటే ప్రపంచము, ఈ సమస్త ప్రపంచము చూడాలంటే ఏదో ఒక వెలుతురు తప్పనిసరి. కానీ నన్ను నేను తెలుసుకోవటానికి ఏ వెలుతురుతోనూ అవసరం లేదు. నేనే స్వయం ప్రకాశం, స్వయం జ్యోతిని. మనలోని జ్ఞాన చైతన్యమైన వెలుగును, మన లోపల మనోబుద్ధులను ప్రకాశింపచేసే వెలుగును అంతర్జ్యోతి అంటారు. వెలుగులకు వెలుగునిచ్చేది ఈ వెలుగే. స్వయంగా ప్రకాశించేది ఈ వెలుగే. మనసు విషయం కొరకు కదలి కొంత భాగము చూచేదిగాను, అంటే దృక్కుగా, అంటే అక్కడ సచ్చిదానందం అన్నమాట. కొంత భాగం చూడబడేదిగాను, అంటే దృశ్యం, అంటే జడంగా అక్కడ రెండుగా అవుతా ఉంది. అదే మన మనస్సు అజ్ఞానం చేత విషయంను విడిచి నిలిచినప్పుడు ఆ నిలిచిన మనస్సే దేనిని తెలుసుకొనక ఒక్కటై నిలుస్తుంది. ఆ ఒక్కటై నిలిచిన మనస్సే శాశ్వతమైన బ్రహ్మమై నిలుస్తుంది అని మనకిక్కడ మన భగవాన్ గురువు గారు కూడా చెప్తూ ఉంటారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అదిగో వచ్చారు. మొదలు పెట్టమ్మా ఉన్నంతలో. గురువు గారు, ఆత్మను కప్పుచున్న అజ్ఞానమును మనస్సు తొలగించుకొనగా ఆత్మ స్వయం ప్రకాశమై వెలుగును. మేఘము తొలగిన సూర్యుడు ప్రకాశించినట్లే ఇది జరుగును. వినటానికి చాలా తేలికగా ఉంది. అసలు విషయం ఏంటంటే అమ్మా, ఆత్మని ఆవరించినటువంటి అడ్డు అంటున్నారు. ఆత్మ అడ్డు ఉంటదమ్మా. ఇక్కడ సూర్యుడు, మేఘము బాగా అర్థమవుతుంది. గురుగారు, మేఘాన్ని చూస్తున్నావు, వాడు సూర్యోదయం కాలేదేమో అనుకుంటావు. సూర్యుడు అవుతూనే ఉంది. ఈ భౌతిక దృష్టితో చూచినప్పుడు కనపడుతుంది. నిజానికి సూర్యుడికి అడ్డు లేదు. గురుగారు, అర్థమవడానికి చెప్పిన మాట. దీన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోవద్దు. అది నేను మేఘం అడ్డు వచ్చినంత మాత్రాన సూర్యుడు లేకుండా పోయాడా, ఇది అర్థమవుతుంది. కానీ ఆత్మ దగ్గరికి వచ్చేసరికి ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా, ఆత్మేతరం లేదు. ఫస్ట్ పాయింట్. ఇతరం ఒకటి ఉండి ఆత్మని అడ్డుకోగలిగిన శక్తి దేనికి లేదు. రెండో పాయింట్, నీవు దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు. అందుకని నేనంటే ఆత్మని నీకు తెలియటం లేదు. సో చెప్పుకోవచ్చును అంటే దేహాత్మ బుద్ధే నీ సహజత్వానికి అడ్డు అని మాయలో చెప్పుకోవచ్చు. ఆత్మకేది అడ్డు ఉండదమ్మా. గురుగారు, అడ్డు లేనట్టు ప్రకాశిస్తూ ఉన్నది. నేను ఉన్నాను అన్న జ్ఞానానికి ఏది అడ్డు లేదు. ఏ అడ్డుని అది అడ్మిట్ చెయ్యదు. గురుగారు, ఈ దేహ బుద్ధితో అది అడ్డు ఉందని అనుకుంటున్నాడు గురు. అందుకని ఈ విధంగా ఇది చెప్పాల్సింది. నిజానికి ఆత్మస్థితి జీవుడికి తెలియదమ్మా. తెలియని జీవుడికి ఎలా చెబితే అర్థమవుతుందా అని సూర్యుడు, మేఘమని కొంచెం దగ్గరగా వెళ్ళినట్టు అనిపిస్తుంది.
ఈ ఆలోచనే నీకు అడ్డు అర్థమవుతుంది. పోనీ ఇది మౌనంగా వచ్చితే ఏమన్నా అది ప్రకాశిస్తుందా? ఉమ్, ఆలోచన లేకపోతే ప్రకాశిస్తుందా? ఉమ్, ఉమ్, కాబట్టి మనం ఎన్ని రకాలుగా కమ్యూనికేట్ చేయటానికి ప్రయత్నించినా ఉమ్. ఎంతో కొంత ఫ్లా ఉంటుంది, లోటు ఉంటుంది. గురుగారు. కాబట్టి ఆత్మ అంటే జీవుడికి ఎన్నటికీ తెలియదు అమ్మా. గురుగారు. దానికి అడ్డు అనేది ఉంటుందా అని జ్ఞానపరంగా చూస్తే అడ్డు ఉండదు దానికి. ఉమ్, అసలు ఆత్మ జీవుడిని గుర్తించదు. ఫస్ట్ పాయింట్. ఉమ్, సూర్యుడు కూడా మేఘాన్ని గుర్తించడు. అమ్మ నేను ఎంత ప్రకాశిస్తున్నాను, అక్కడ ఏదో హైదరాబాద్ లో మేఘం వచ్చి నాకు అడ్డం వచ్చిందని అనుకుంటుందా? ఉహు, అది అనుకోదు. నీకు అర్థం అవడానికి ఆ విధంగా అన్నారు. వాస్తవానికి ఆత్మకి అడ్డు ఉండదు. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఆత్మకి అడ్డు లేకపోతే నాకెందుకు నాకైతే తెలియదు? కని తెలియదు. తెలుస్తుంది ఎప్పుడు నీకు అన్యచింతన లేకపోతే. లేకపోతే ఇది నీకు అలవాటు అయింది కాబట్టి లోకము, సంసారము, ఇతరులు, కష్ట సుఖాలు ఇది సత్యం అనుకుంటూ పోతున్నారు. ఈ ద్వంద్వాలు, మంచి చెడు, డ్యూయల్. ఇవన్నీ ప్రపంచంలో ఉన్న ఈయన అనుభవిస్తున్నారు అని ఒక కళలో ఉన్నట్టుగా ఉంటుందమ్మా ఇది. ఆత్మ తలుచుకుంటే ఉच्चతర శక్తి ప్రకాశింపదలుచుకుంటే దానికి అడ్డు లేదు. మాయలో సూచించడం అన్ని మాయ మాటలే, ఇవేమీ సత్యం కాదమ్మా. గురువు గారు. నువ్వే చెయ్యి అది ప్రకాశిస్తుందని చెప్పటానికి ఎక్కడ ఆధారం లేదు, కార్యాగాన సంబంధాలు లేవు. సత్యం ఎరిగిన వారిని ఒక్కరిని చెప్పమనండి, నేను ఈ పని చేసి నాకు ఆత్మ ప్రకాశించింది, అజ్ఞానం తొలగిందని. ఆ ప్రకాశమానంలో జీవుడే లేకుండా పోయాడు. కార్యకారణ సంబంధాలు ఉండవు. నేనేం చేస్తే ఆత్మ ప్రకాశిస్తుంది, నువ్వు తల్లకిందుగా తపస్సు చేసినా, కుంభమేళాల్లో వెళ్ళి ముడిగినా అది ప్రకాశించదు. నువ్వు అనొచ్చు, ఎందుకు వెళ్తున్నారు? తృప్తి కోసం, పుణ్యం కోసం, మోక్షం వస్తుందను, పుణ్యం మూట కట్టుకోవచ్చును, వ్యక్తిత్వంతో చేసే కర్మలమా ఇవ్వండి అని కోటాన కోటి మంది వస్తారు, నో డౌట్. ప్రపంచ జనాభాతో పోలిస్తే అక్కడికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. మన భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారనుకో, కనీసం అందరూ వస్తారు అక్కడికి. ఎందుకు వెళుతున్నారు? ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు. ఈ సమయం పుణ్యమని, మాయలో మునిగితే మంచిదని, సరాసరి స్వర్గానికి వెళ్ళొచ్చని, పుణ్యాన్ని మూట కట్టుకోవచ్చని ఒక భావనకి పరిమితమై పవిత్రమైన స్నానాలు చేస్తూ ఉంటారమ్మా. ఎందుకు చేస్తారని ఎవరినన్నా అడిగి చూడు. ఇదే తాతెవరో తెలుసుకోవటం ఇబ్బంది కాబట్టి వెళితే సరిపోతుంది.
కాబట్టి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. స్వరూప జ్ఞానానికి అడ్డు అనేది లేదు. హ్మ్. నువ్వు దేహత్వ వృత్తిలో ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావు. దాన్ని కూడా అంతమొందించి అది ప్రకాశింపగలిగే సామర్థ్యం దానికి ఉంది. హ్మ్. అమ్మా. ఆ! గురువుగారు. హ్మ్. అయత్ర సిద్ధమైన దానికి ఈ ప్రయత్నం ఏంటన్నారు కదా. హ్మ్. ఏం ప్రయత్నం చేస్తాం? గట్టిగా మాట్లాడితే విచారణ చేయలేవు నువ్వు. నీ మూలమే తెలియదు. ఆ! గురువుగారు. మరి హుహు. హుహు. ప్రోత్సాహకరంగా ఉంటుందని హ్మ్. ఏళ్ళు తల కిందగా పడిపోతుంది. ఆత్మ అనుగ్రహం ప్రకాశిస్తుందనేది ఒక ప్రోత్సాహకరమైనటువంటి స్టేట్మెంట్ అది. హ్మ్. అదేవిధంగా తత్వమసి వాక్యం హ్మ్. నువ్వు ఇది కాదు అది అని చెప్పడం తేలిక. హ్మ్. బట్ హౌ టు మేక్ ది సెల్ఫ్ షైన్ ఇస్ $1 million క్వశ్చన్. హ్మ్. హ్మ్. జీవుడి చేతుల్లో లేదమ్మా. హ్మ్. నీవు అదే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. ఆ ప్రకాశం అనేది ఎందుకు ఎప్పుడు అనేది ఈ మాయలో ఎవరు ఊహించలేరు, హ్మ్. చెప్పలేరు. అది కుదరదు. సర్వశాస్త్రాలు కూడా హైలైట్ చేస్తాయి. హ్మ్. కానీ వాటి వల్ల ఆత్మ ప్రకాశించదు. హ్మ్. ఆ! గురువుగారు. హ్మ్. ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నా హ్మ్. నీవు లేవు కదా, ఉన్నామంటావు కదా, హ్మ్. ఉన్నానన్నదే. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ పర్సెప్షన్స్. హ్మ్. ఒక మాట అన్నారు మహర్షులు గారు, ఆత్మ ప్రకాశంలో ఈ మనస్సు అహంకారం లేదు అక్కడ, దానికి ఆ విషయం తెలియదు పొమ్మన్నాడు. అది సత్యం. ఆ! గురువుగారు. హ్మ్. ఆలోచన వస్తే ఆత్మకి దూరము, రాకపోతే దగ్గర అంటూ ఉండదమ్మా. ఈ రెండు కూడా 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. హ్మ్. మేఘం వచ్చింది బాగానే ఉంది. హ్మ్. మేఘాన్ని చూచేవాడు, సూర్యుడు చూచేవాడు ఉన్నాడు. హ్మ్. ఎంతసేపు ఉంటుంది? ఆ! గురువుగారు. వాతావరణం మారితే మేఘం పోతుంది కదా. హ్మ్. బుద్ధికి కానీ, మనస్సుకి కానీ, ఇంద్రియాలకు కానీ, వాక్కుకి ఆత్మస్థితి అందదు. మరి ఆత్మని ఎరిగిన వారందం కాసేపు హ్మ్. మరి వారు ఏమైనా మార్గము, సాధన చేసి వెళ్ళారేమో కనుక్కోండి. లేదు. ఈ మాటని గీతలో కూడా చెప్పాడు ఆయన. మనోనిరోధము ఆత్మ ప్రకాశానికి దారి తీయదు. అరేవతి. హ్మ్. ఏమ్మా? ఆ! గురువుగారు. తాడు తాముని గుర్తించదు. హ్మ్. ఆత్మ జీవుణ్ణి, జగత్తుని, ఈశ్వరుణ్ణి, జనన మరణాలని గుర్తించదు. హ్మ్. ఏమ్మా? ఆ! గురువుగారు. హ్మ్. కాబట్టి అడ్డు అనే దాన్ని నువ్వు అడ్డుగా పెట్టుకుని నేనే చేస్తున్నావు మౌనానికి రావటానికి. దానికి ఏదో అంటుందిట, అది నా చేతుల్లో లేదు, భగవంతుడు తొలగించాలని. హ్మ్. అటువంటిది ఏదీ లేదు. ఒక్క అనుగ్రహం చేత, అనుగ్రహం ఆత్మ హ్మ్. హ్మ్. అది ప్రకాశించిన స్థితిలోనే
నీకు అసలు ఏ ప్రశ్న తలెత్తదు. హ్మ్. ఇవన్నీ కనపడతాయి. హ్మ్. అప్పుడే మావైపోదు. ఆ! గురువుగారు. హ్మ్. అమ్మా. హ్మ్. శంకరులు కూడా ఈ విషయాన్ని చెప్పించారు. హ్మ్. నిశ్చలత జీవన్ముక్తి. జీవుడికి ముక్తి అనేది నిశ్చలత్వంలో ఉన్నది. మరి అంటే ఒక చిన్న డౌట్ గురుగారు. ఇప్పుడు నిశ్చల తత్వానికి రావడానికి ఒక ఏదైనా ఒక దుఃఖం గాని, కోపం గాని, బాధ గాని లేకపోతే ఏవొచ్చినా కూడా ఆ విషయము అయిపోయిన తర్వాత మనము దాని గురించి అక్కడ సైలెన్స్ రావడం కన్నా ఇప్పుడు సిచ్యువేషన్ జరిగినప్పుడు అక్కడ స్పాంటేనియస్‌గా అక్కడ దాన్ని జరిగే ఆ సిచ్యువేషన్‌ని ఎలా చూడాలి గురువుగారు? అదంటే ఇదంతా అబద్ధం అని తర్వాత అనిపిస్తది. ఇదంతా అబద్ధం అని ఒక ఏదో గురు మీ అదే గనక నువ్వు ముందుగానే అసత్యం వెళ్తే నువ్వు సినిమా చూస్తున్నావు అమ్మా. హ్మ్. సత్యమని చూస్తావా అసత్యమని చూస్తావా చెప్పు. అసత్యమనే చూస్తాను. నీకు అందులో ఇబ్బంది లేదుగా. హుహు. లేదు. అంటే నువ్వు అది తెలుస్తాంది. అది తెలుస్తాంది కాదు గురువుగారు. కానీ ఇక్కడ ఇక్కడ కూడా తెలుస్తుంది. అహా! నువ్వు నిద్ర లేవగానే కాదమ్మా. నిద్ర లేవగానే ఆలోచనలు వస్తూ అన్యత్వం చూస్తున్నావు. హ్మ్. పుట్టి పెరిగి నశించిపోతూ ఉన్నాయి దేహాలు. హ్మ్. మరి అసత్యంగా సత్యం ఎట్లా అవుతుంది? ఆదిశంకరులు ఒకటే ఒక మాట అన్నారు. మార్పు చెందనిది ఒకటే సత్యము. ఆత్మను గురించి పక్కకు పెట్టు. హ్మ్. హ్మ్. నువ్వు పుడుతున్నావు, పెరుగుతున్నావు. హ్మ్. నీకు అవంతనే పోతున్నావు, హ్మ్. పెరుగుతున్నారు. హ్మ్. సత్యమా అసత్యమా అది? అది అసత్యమే. మరి తెలిపోయిందిగా. ఇంకోటి చెప్పలేదుగా. అంటే కాదు ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ గురుగారు. అంటే ఇంకా అది మనకు తెలుస్తా ఉంది. అది పుట్టిపోతున్నారు, చనిపోతున్నారు అని అసత్యం అని కానీ ఆహ్, సత్యమైతే ఉండాలిగా. హ్మ్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ చిన్న గురుగారు. ఇప్పుడు ఏదన్నా సంఘటన వచ్చినప్పుడు దాన్ని స్పాంటేనియస్‌గా ఎలా చూడాలి నేను అడుగుతున్నాను గురుగారు. ఎందుకని అప్పుడు నువ్వు అక్కడ దేహం చూడలేకపోతున్నాను. చూడలేకపోతున్నాను. ఎందుకని నువ్వు దేహం అనుకుంటూ సత్యం అనుకుంటున్నావు. హ్మ్. దేహమే నీవు కావు, మనస్సు నీవు కావు. ఇది ఒక ఆలోచన. అది ఒక ఆలోచన అని తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది ఒక ఆలోచన అని తెలుస్తోంది. నేను అడిగితే ఆ తక్షణమే ఆ టైంలో కరెక్ట్‌గా నేను ఎందుకు దాన్ని చూడలేకపోతున్నాను గురుగారు. ఎందుకని సత్యం అనుకుంటున్నావు. హ్మ్. పాము భయం కలిగింది, వెంటనే భయపడటమా లేదా? విచారించలేదుగా. హ్మ్. ఉత్తరంలో చూసినప్పుడు తాడేగా కనిపించింది. ఇది చెప్పాడు. ఆ! గురుగారు. హ్మ్. సంఘటనలు జరుగుతున్నప్పుడు హ్మ్. దేహానుభూతి చేత, బంధము చేత హ్మ్. సుఖ దుఃఖాలు ఏర్పడుతున్నాయి. హ్మ్. నిజానికి సుఖము దుఃఖం అంటే ఏదీ లేదమ్మా. హ్మ్. జీవుడికే అసలు ఉనికి లేదు. సుఖానికి దుఃఖానికి తావేది. హ్మ్. ఎప్పుడైనా నీవు నిద్ర లేవగానే ఇది అసత్యము, ఉనికి లేనిదని భావం నీకు ఎప్పుడైనా వచ్చిందా? హుహు. రాలేదు. హ్మ్. అది అలవాటు చేసుకోమంటాడు. హ్మ్. పోనీ మాటికి ఇదంతా శాశ్వతం అనుకుంటూ పోతున్నాం. హ్మ్. శాశ్వతం కాకపోయినా అశాశ్వతమైన శాశ్వతం అనుకుంటున్నాం. ఇది చెప్పినట్టు. హ్మ్. నాకు ఆన్సర్ అసత్యము దొరకట్లే గురుగారు. ఏంటండి? అసత్యం వల్ల భావం నీకు కలగటం లేదు. అహా! అంటే ఇప్పుడు అది అన్నీ అయిపోయిన తర్వాత ఇది అసత్యము, లేకపోతే నార్మల్‌గా ఉన్నప్పుడు అసత్యం అని అయిపోవడమే తెలుస్తోంది కాదు, కానీ మొదలు చివర నువ్వే చూస్తున్నావు. హ్మ్. సంఘటన నోటీస్ చేస్తున్నావు. హ్మ్. అయిపోవడం చూస్తున్నావు. నువ్వు చూస్తున్నావు. అవును. నేను నీ చూస్తున్నాను. నీ భావన అది. హ్మ్. నీకు భావన లేదనుకో అదే. వాస్తవం తెలియదు. అది నేను అడిగేది అదే గురుగారు. నా భావన అక్కడ చూస్తున్నప్పుడు నేను తక్షణమే
ఆ టైంలో ఇది నా భావన అని నేను అక్కడ గుర్తించలేకపోతున్నాను. ఎందుకని 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 అంటే అక్కడ దేహ బుద్ధి ఎక్కువ ఉండడం వలన. అలా కాదమ్మా, నువ్వు విన్నదే చూచింది సత్యం. ఉమ్, దీనికి ఒక కథ చెప్పారు మహర్షి. ఉమ్, ఇద్దరు స్నేహితులు ఏబి అనేవాళ్ళు వ్యాపారంతో బయటికి వెళ్తారు. ఉమ్, ఏబి అన్న వాళ్ళల్లో ఏ అనేవాడు పోయినాడు, బి అనేవాడు తిరిగి వస్తున్నాడు. ఉమ్. వార్త ఎట్లా వచ్చింది? బి అనేవాడు పోయాడు, ఏ వస్తున్నట్టుగా వచ్చింది. గురుగారు. తెలుసు. కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ లో తేడా ఉందా లేదా? ఉంది గురుగారు. అది అర్థమవుతుంది గురుగారు. కథ. ఇక్కడ కూడా అంతే. ఎందుకు చెప్తాను మహర్షిది? నీవు ఏది ఫీడ్ చేస్తే అది అనుకుంటున్నావు నువ్వు. వార్త వచ్చింది, అనేవాడు పోయాడు, బి అనేవాడు ఉన్నాడు అనుకుంటున్నావు. అది నిజం కాదు, రివర్స్ వచ్చింది. వాస్తవం ఒకటైతే నీ మైండ్ ఒకటి పర్సెప్ట్ చేసింది. అదే వాస్తవం ఒకటైతే నా మైండ్ అలా చేసినప్పుడు నేను అడిగే అక్కడ నేను అంటే దీని వల్లనే ఎక్కువ అంటారా? దేహ బుద్ధి వల్ల అది వాస్తవం అనుకోవడం వల్ల అది విచారణ. మళ్ళీ వాస్తవం తెలిసినప్పుడు ఆటోమేటిక్ రివర్స్ అయిందిగా. వాస్తవం తెలిసి సో వాస్తవము అంటే ఆత్మప్రకాశం. దేహం లేకపోయినా నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు, కానీ ఎలా ఉన్నావో తెలియదు. గురుగారు. అంతవరకు దేనికి? ఆలోచన అంటే ఏంటో చూడు, ఇక్కడేం లేదు. నువ్వు ఆలోచించేవాడు స్థూల దేహంతో ఉన్న ఒక వ్యక్తిని అనుకుంటున్నావు. దట్ వ్యక్తి కర్త ఇస్ వాంట్ టు బి ఎ ఫాంటమ్. అది ఇప్పుడు మీరు అన్నారు చూడు గురుగారు, ఆలోచన ఏదో చూడని అంటున్నారు కదా. నేను అనేది ఇప్పుడు మాటలు ఇవన్నీ అనుకోండి, అవన్నీ కూడా ఆలోచనలే. ఇతర వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను, అవి ఆలోచనలే. ఆలోచనలని నేను ఎలా చూడాలి? ఇప్పుడు ఇద్దరు మధ్య సంఘటన జరుగుతుంది. అసత్య భావనతో చూడాలి. తెర మీద బొమ్మలు ఎలా చూస్తున్నావు? అసత్య భావన, అది నిజం కాదు. అంటే తీవ్రమైన అసత్య భావనతో ఉండాలి అక్కడ. ఉన్నావు ఆల్రెడీ. బంధం చేసి నిజం అనుకుంటావు. నీ దేహమే పుట్టినప్పుడు ఇట్లా లేదుగా, పెరుగుతూ వచ్చింది. దేహం కూడా అదృశ్యమైపోతుందిగా. లేకపోయినా నువ్వు ఉన్నావుగా. గురుగారు. ఉన్నాననేది అర్థం చేసుకుంటే దేహంతో సంబంధం లేదు. ఏ పని మీద వచ్చిందో దేహం ఉంటుంది, అది పోతుంది. అంటే అక్కడ ఏ భావన, ఏ సంతోషము, ఏ బాధ, దుఃఖము, కోపము, భయము ఏమున్నా కూడా అక్కడ పూర్తిగా అసత్య భావనతో వినాలి, చూడాలి. ఉన్నా కూడా అంటున్నావు, లేదు అక్కడ నీ ఊహ. అదే గురుగారు. అది చెప్పడం ఇది దుఃఖపూరితం అని నువ్వు దుఃఖాన్ని చేసుకున్నావు. బికాస్ ఆఫ్ అటాచ్మెంట్. ఏమ్మా గురుగారు. ఎక్కడ జరిగింది? అవును, అక్కడ లేదు, సంబంధం లేదు, బాండేజ్ లేదు. అవునవును. నువ్వు ఎప్పుడైతే బంధంతో కనెక్ట్ అయినావో ఏమీ లేకపోయినా ఆందోళన పడుతుంటావు. ఏమవుతుందా? సో నీ బంధము ఆలోచన, అటాచ్మెంట్ ఇస్ ఎ భావన. అందుకనే నిస్సంగము, నిర్మోహము ఏర్పరచుకోమన్నారు ఆదిశంకరుడు. నిస్సంగము, డిటాచ్మెంట్.
డిటాచ్మెంట్ అంటే దూరంగా పోవడం కాదు, కాదు. మనసులో మనసులో attachment ఉంటుంది. గురువు అది గారు. పాయింట్. ఉమ్, బీ విత్ ఇన్ ది ఫ్యామిలీ, ఫెయిల్ వితౌట్ ఇట్. గురువు గారు. నీళ్లలో ఉంటున్నటువంటి తామరాకు అవును. నీటిని అంటగట్టే ఉంది, ఇది అర్థమవుతుంది. ఉమ్, తామరాకు క్వాలిటీ వాటర్ మోస్తే లేకపోతుంది. అవును గురువు గారు. ఇక్కడ కూడా నీవు ఎక్కడున్నప్పటికీ ఏది అంటున్నట్టు నీవుగా ఉంటే నేనేది బాధించదు. నువ్వు ప్రతిదీ కూడా నెత్తిన పెట్టుకుంటున్నావు కాబట్టి ప్రతి చిన్న విషయం నేను బాధిస్తుంది. గురువు గారు. నీ ఆలోచన నీకు బంధువులు నీకు బాధలు విడిగా లేవమ్మా. కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఆలోచన అంటే ఏంటో చూడు, అక్కడ ఏం లేదు. ఎప్పుడైనా ఆలోచించి చెప్పిందా నేను ఉన్నాను, నువ్వు ఆలోచిస్తున్నావు. అవును. మొట్టమొదటి ఆలోచన నేనంటే దేహం. దేహం చెప్పడం ఉన్నట్టు నువ్వు చెబుతున్నావు. అవును గురుగారు. ఇదే నాది. అవును. కాబట్టి నీకు దుఃఖానికి కారణం అవిచారం. విచారించటం లేదు. యు ఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్. నాతో కలిసి నేను చూస్తున్నదంతా సత్యము, ఇక్కడ జరుగుతున్న సంఘటనలు సత్యము, పుట్టుక సత్యము, మరణము సత్యము. కలిసి నేను చూసినట్టు చూచింది ఎవరు? చూడబోతే అట్టి వాడు ఎవడు లేడు. తెర మీద ఎన్ని బొమ్మలు పడినా ఏ పక్క బొమ్మ అయినా తెర అనుకుంటుండే చూడు, అంటుకోదమ్మా. ఇక్కడ కూడా నీవు ఎంత దేహాత్మ బుద్ధి కలిగి ఉన్నా దేహంతో నీవు కలవు. విషయాలతోటి, వస్తువులతోటి, సంఘటనలతోటి మిక్స్ ఎట్ ఆల్, బికాస్ ది జ్ఞానం ఈజ్ అన్టచ్డ్ బై ఆల్ దీస్ థింగ్స్. సాపేక్ష జ్ఞానం కూడా అలా ఉంటుంది. పూర్ణ జ్ఞానం పక్కకు పెట్టు. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు నమ్ముతున్నారు? జ్ఞానం. సాపేక్ష ఆభాస కాంతి. అది కూడా కలవదు. కలిసినట్టుగా అంతే నాది అంటుంది. కలవదు. ఎప్పుడైతే ఇది కలవదు పూర్ణ జ్ఞానం అట్లా కలుస్తుంది. పూర్ణ జ్ఞానం ముందు పక్కన పెడదాం. ఇప్పుడు నీకు బుద్ధి ఉన్నది కదా, ఆలోచన. అవును గురుగారు. ఇది కూడా కలవదు. గుర్తిస్తాను. నా ఆలోచన వచ్చినప్పుడే గుర్తిస్తాను తప్ప, లేకపోతే అది లేనప్పుడు లేదు. కలవదు. ప్రయత్నించి ఒక ఇల్లు గాని, వాకిలి గాని, కారు గాని, వాహనం గాని నాదంటావు. అంతవరకు దేహం కూడా నాదంటావు. ఓకే, దేహంతో కలవరు. ఎంత ట్రై చేయి. ఎందుకు కలవు? బికాస్ దే ఆర్ మియర్ థాట్స్. ఆలోచన లేకపోతే దేహం లేదు. ఉంటావు. తర్వాత ఆలోచన లేదమ్మా. ఇప్పుడు అనిపిస్తుంటుంది ఆలోచన లేకుండా ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. తర్వాత ఆలోచన రమ్మంటే రమ్మంటే రాదు, ఎంతో కష్టపడాలి. సామాన్యంగా సముద్ర తరంగాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. సైలెంట్ గాను, ప్రశాంతంగాను సీ ఉంటుంది. ఒక సందర్భంలో అలలు లేకపోతే
రామేశ్వరం లాగా ఉంటుంది, చెరువు లాగా ఉంటుంది. రామేశ్వరంలో అలలు ఉండవు. ఒకసారి ట్రివేండ్రంలో ఉన్నప్పుడు సముద్రాన్ని పిల్లలకి చూపించాను. జస్ట్ చెరువు లాగా ఉంది, అలలు లేదు. వెస్టర్న్ కోస్ట్. నీకు ఆశ్చర్యం వేస్తుంది, ఏమిటి చెరువు లాగా ఉందని. ఒక ట్యాంక్ లాగా ఉంటుంది, చిన్న అల కూడా లేదు అక్కడ. దాన్ని శంకుముఖం బీచ్ అంటాం. ఎందుకు అలా ఉంది? అలా దాని నేచర్ కాదు, నిశ్చలత దాని నేచర్. ఆలోచన అనేది అల లాంటిది. నీలో ఉన్న వాసనలు బట్టి వస్తూ ఉంటాయి. అవి నీవు జ్ఞానంగానే ఉంటావు. అన్యత్వాన్ని చూడటానికి సాపేక్ష జ్ఞానం కావాలి. నువ్వు నీవుగా ఉండటానికి ఇతర సాధన అక్కర్లేదు. ఒకసారి పూర్తిగా చదువు. రవికుమార్ ఏమన్నా యాడ్ చేస్తాడేమో. ఆత్మను కప్పుచున్న అజ్ఞానమును మనస్సు తొలగించుకొనగా ఆత్మ స్వయం ప్రకాశమై వెలుగును. మేఘము తొలగిన సూర్యుడు ప్రకాశించినట్లే ఇది జరుగును. అదే అంటే మేఘము అంటే అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా గురువు. అంటే సూర్యప్రకాశానికి అడ్డుగా ఉన్నట్టు మేఘము అనిపిస్తుంది, కానీ నిజానికి సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. కాకపోతే అంటే మనకి ఇటు ద్వైత బుద్ధితో చూస్తున్నాం కాబట్టి అక్కడ అడ్డు ఉంటుందేమో అనుకోవచ్చు, కానీ ఆత్మస్థితిలో అది ఏ అడ్డు లేదు. సూర్యుడికి అడ్డు లేనట్టు ఆత్మస్థితికి ఏ అడ్డు లేదు కదా గురువు గారు. ఆత్మస్థితి అంటే విడిగా ఉండదు, ఉన్నావు. ఆత్మస్థితి కొత్తగా వచ్చేది కాదు నాయన. ఉన్నది ఆత్మ, లేనిది జీవుడు, జగత్తు, ఈశ్వర భావన. నువ్వు ఇప్పుడు సృష్టిని చూస్తున్నావు. అవును, అది స్థూల జగత్తును చూస్తున్నావు. చూసి నీ బంధం వల్ల, కోరిక వల్ల ఇది సత్యం అంటున్నావు, అంతే. అంతవరకు సత్యమైతే శాశ్వతంగా ఉంటుందిగా. అంటే మేఘం కూడా ఎగ్జాంపుల్, మేఘం కూడా శాశ్వతంగా ఉండదు కదా, అంటే గాలి వస్తే వెళ్ళిపోతుంది. ఇక్కడ అడ్డు అని అవగాహన చెప్పిన మాట అడ్డు అని. నిజంగా అడ్డు ఉండదు ఆత్మకి, సూర్యుడికి అడ్డు ఉండదు. అంటే నీ ఆలోచనలే నీకు అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్తుంటారు. భగవాన్ కూడా అదే చెప్తున్నారు. నిజమే, అడ్డు లేదానికి లేదంటారు. ఫ్రమ్ ది జ్ఞాన పాయింట్ ఆఫ్ వ్యూ, జ్ఞాన స్వరూపానికి అడ్డు లేదు గురువు. నీవు దేహత్వ బుద్ధితో చూస్తే మనం తెలుసుకోలేకపోతున్నావు. అందుకని ఇది అంటున్నారు, అంతవరకే తీసుకోవాలి. అంతవరకు అంటే ద్వైతంలో. కానీ వ్యక్తిత్వంతో ఆత్మను తెలుసుకోగలరా? అంటే అడ్డు తొలగినంత మాత్రాన అది తెలుసుకోలేం కదా గురువు. తెలుసుకోవటానికి ఇద్దరు ఉండాలిగా. అవును, దేహత్వ బుద్ధి నేను, ఆత్మ నేను అంటూ విడిగా ఉంటే తెలుసుకోవటం, మర్చిపోవటం జరుగుతుంది. ఉన్నది ఒకటే నేను, ఉన్నది ఒకటే నేను, ఆత్మ నేను, జ్ఞానమయ నేను. నీకు తెలిసినా తెలియకపోయినా అది మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. అయ్యా శ్రీనివాసరావు గారు ఏమన్నా ఉంటే అదృశ్యమైపోతుంది కాసేపట్లో. దానికి మనదేవ కారణం బంధం మొత్తం.
మనసే కారణం బంధమైన మోక్షం. మనసే లేకపోతే బంధం వరకు మోక్షం. That's all. ఇక్కడ మనస్సు ఉందేమో చూడకపోతే అది లేదు. లేనిది బంధాన్ని కలిగిస్తుంది. ఇది లేదని తెలిసినప్పుడు ముక్తిని కలిగిస్తుంది. లేని పాముకి మోక్షము బంధము పంపకం కరవడం కాటు వేయటం. మనం ఎన్ని ఉదాహరణలు చెప్పుకున్నా అది అవగాహనకి మాత్రమే తప్ప సత్య ప్రకాశానికి పనికి రాదు. దాన్ని ప్రకాశింపచేయగలిగినటువంటి వేరు ఎరుక గాని, వేరు సాధన గాని, వేరు మార్గము గాని లేదు లేదు లేదు. వివేకం వైరాగ్యంతో చేసి తీసుకోవాలి. మూలంలో ద్వారాగానే వెళ్ళాల్సింది. నీవు డిసిప్లిన్ గా నువ్వు ఉండేంత వరకే. వాట్ హ్యాపన్స్ ఆఫ్టర్వర్డ్స్ నోబడీ నోస్. రవి గురుగారు, ఇందాక మీరు ఆలోచనలు ఈ దేహంతో తాదాత్మ్యం చెందదు అంటారు కదా గురుగారు. ట్రై చేసి చూడండి. అంటే ఇప్పుడు ఒక దుఃఖం వచ్చింది అనుకో గురుగారు, ఇప్పుడు కన్నీళ్ళు వస్తాయి, ఆనందం వచ్చినా కన్నీళ్ళు వస్తాయి. అది ఆలోచన ద్వారానే కదా వచ్చింది. అటాచ్మెంట్ వల్ల అక్కడ ఊళ్ళో ఎవరో మనకైన వాళ్ళు పోతేనే బాధ అనిపిస్తుంది. నేను అనేది అది కాదు. నేను అనేది ఒక ఆలోచన ఈ దేహంతో తాదాత్మ్యం చెందింది కదా, లేకపోతే నీళ్ళ కళ్ళలో నీళ్ళు రావుగా. కాదు నాయన, ఆలోచన ఎవరికి? మనస్సుకి. అది సూక్ష్మదేహం. గురుగారు, ఇంద్రియాల ద్వారా గ్రహించింది మనస్సు దేహం మీద ప్రభావం పడుతుంది. అందుకని ఆ ఆలోచనలు ఎక్కువైనప్పుడు ప్రెషర్ పెరిగితే బీపీలు, షుగర్లు దానివల్ల వస్తున్నాయి. అంటే దేహంతో అటాచ్మెంట్ అవ్వదా గురుగారు ఆలోచన? It is the mind and thought attacks the heart. Heart won't attack anything. మీకు ఆందోళన బయలుదేరుతుంది అటాచ్మెంట్ వల్ల. దానివల్ల నువ్వు అస్వస్థకు గురవుతున్నావు. అంతకంటే ఏం లేదు. అంటే అప్పుడు బాడీతో కాంటాక్ట్ అవ్వదా అప్పుడు ఆలోచన? బాడీ మీద ప్రభావం ఉంటుంది. కాంప్లెక్స్. ఓకే, మైండ్ బాడీ కలిసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు భయం వేసింది నీకు, పరిగెత్తావు. పరిగెత్తాలి అంటే మరి బాడీ కలవాలి. అవును, కదులుతూ ఉంటే ఏదో గుచ్చుకుంటున్నాయిగా, గుచ్చుకున్నాయి కింద. అవును. ఆలోచన వల్ల ముళ్ళు కాదు. ముళ్ళని ఆలోచన లేదు కాబట్టి దానికి ఏమనిపిస్తలే. పక్క వాడికి ముళ్ళు గుచ్చుకుంది తీస్తానంటే ఎందుకు తీస్తామన్నాడు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మంట ఉంది. ఆ మంట చూసినప్పుడు వీడి మనిషి లేవలేని స్థితిలో ఉన్నాడు అనుకోండి. లేవలేని శక్తి లేని స్థితిలో ఉన్నా కూడా ఆ మంట కనపడినప్పుడు ఆ చూసిన వెంటనే ఎంతో ఎనర్జీతో వాడు లేచి అక్కడి నుంచి పడిపోతాడు కదా. అంటే అప్పుడు దేహంతో మన అటాచ్మెంట్ చూస్తున్నావు. నిజంగా శక్తి లేకపోతే గురువు గారు, ఇప్పుడు మంట ఎదురుగా చూస్తుంటేనాక అయ్యో నాకు అంటుకుంటుందని చెప్పేసి వాడు భయపడి అక్కడి నుంచి లేచిపోవడానికి ప్రయత్నం చేస్తాడు కదా గురుగారు. అక్కడ ఎందుకు చేస్తాడు? తనకు శక్తి ఉంటే చేస్తాడు, లేకపోతే చేయడు. అంటే శక్తి ఉందని అంటేనాక అప్పుడు దేహంతో అటాచ్మెంట్ ఉన్నట్టే కదా. అక్కడ శక్తి చేసుకొని ఎలాగలా చేసుకుంటాడు కదా. దేహం కంట్రోల్ చేసేది ఆలోచన వల్ల. కంట్రోల్ అదే ఆలోచన వచ్చింది. మంట చూశాడు. చూసిన తర్వాత అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆలోచన అరే నా దేహం ఏమైపోతుంది అన్న కదా అక్కడి నుంచి పారిపోవడానికి చేస్తున్నాడు కదా. అంటే దేహంతో ఆలోచన రావడము దేహంతో అటాచ్ పెట్టుకున్నాడు కదా. అటాచ్మెంట్ ఉండదమ్మా. బాడీ మైండ్ కాంప్లెక్స్ వర్క్ చేస్తుంది అక్కడ. అంతే
థాట్, మైండ్, ఎగ్జిక్యూషన్. థాట్ రాలేదనుకో, నో ఎగ్జిక్యూషన్. థాట్ ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాడు,